హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవైబ్స్ ఎపిసోడ్ 3. ఫస్ట్ న్యూస్ వచ్చేసి విశాల్ గారు అవార్డ్స్ గురించి ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అవార్డ్స్ అనేవి బుల్షెట్ అని, 8 కోట్ల మంది చూసే సినిమాని 8 మంది డిసైడ్ చేయలేరని చెప్పారు, ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్స్. ఒకవేళ తనకి అవార్డు ఇచ్చినా కూడా నేను దాన్ని డస్ట్బిన్ లో పడేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. సో సెకండ్ న్యూస్ వచ్చేసి సర్ మూవీ. సో ఇనిషియల్లీ ఈ మూవీ రవితేజ గారు చేయాలంట. సో రవితేజ గారు బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ ధనుష్ గారు చేశారని చెప్పి వెంకీ అట్లూరి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. థర్డ్ న్యూస్ వచ్చేసి ప్రభాస్ గారు అండ్ హను రాఘుపుడి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఫస్ట్ లుక్ రేపు 22 రాబోతుందని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఫోర్త్ న్యూస్ వచ్చేసి రామ్ చరణ్ గారి పెద్ద మూవీ 27th March 2026 రిలీజ్ అవుతుందని మనందరికీ తెలుసు. సో ఈ మూవీ ప్రీపోన్ అయ్యి 26th March కి రాబోతుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేసి శర్వానంద్ గారి 2 సినిమాల ఫస్ట్ లుక్స్ ఈ రోజు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి బైకర్ అండ్ సెకండ్ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి. అందరికీ హ్యాపీ దీపావళి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాన్ బ్రోస్.